ఇక డీటెయిల్స్ చూసుకుంటే మిత్రుడి కోసం చివరి ఊపిరి వరకు కర్ణుడు నిలబడ్డాడని తాను కూడా మిత్ర ధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శిల్ప కళావేదికలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2023 ఎన్నికల్లో ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక ఎస్సీ వర్గీకరణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచామని తెలిపారు. చదివే ప్రజలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి అని, మాదిగ యువత డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కావాలని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ శిలాకల్ప వేదికలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ వారు సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ సన్మానంలో మాట్లాడుతూ కూడా పూర్తి స్థాయిలోని అంటే గతంలోని 2023లోని తనకు విన్నతిగా ఉండి తమకు అధికారులు తీసుకొచ్చినటువంటి మాదిగల సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కీలక బాధ్యత పోషించారు. వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ గా చూసుకున్నట్లయితే ఎంప్లాయీసే ప్రధాన భూమిక పోషించి ప్రభుత్వాన్ని నిలబెడుతున్నారనేది కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ ని అమలు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అసమానతలకు, అవమానాలకు గురవుతూ మాదిగ ఉద్యమం పెద్ద ఎత్తున పోరాటం చేసిందని, అందులో ఫలితంగానే నేడు నేను దీన్ని సర్వే చేస్తూ కూడా 10 సారి గమనిస్తూ ఉన్నానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాదిగ యువత కూడా మరిన్ని అవకాశాలతోటి ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు మరిన్ని ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కావాలని కూడా ఆకాంక్షిస్తున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. శిలాకల్పలో జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు పెడుతున్న క్రమంలో కూడా మాదిగలకు మొట్టమొదటిసారిగా అంటే వారికి అందేలా చూడాలని కూడా ప్రజలు సంకల్పిస్తున్నారని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు చేరువ కావాలని కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా మరింత చొరవ తీసుకుంటున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలలో ముందస్తుగాను అంటే మాదిగలు అనేక ఉద్యమాలుగా పోరాటం చేసి నేటి వరకు కోర్టు సంబంధించినటువంటి విషయాలలో కూడా అమలు పరచడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ, మాదిగల వెంట ఎప్పటికైనా ఉంటానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మాన సభలో గర్వంగా అంటే తను ప్రసంగాన్ని మాదిగలకు సంబంధించినటువంటి మద్దతు విషయాన్ని కూడా పూర్తిగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాలలో కూడా మాదిగలు కీలక పాత్ర పోషించారు. వారికి ఉన్నటువంటి అంటే విద్యా, వైద్య సంబంధించిన సదుపాయాలలో కూడా ప్రభుత్వం కూడా వెనుకం చేయకుండా వారిని అంటే విద్యాపరంగా కానీ ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఆ ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని, అందులో భాగంగానే మాదిగలకు అనేక సంక్షేమ పథకాలు చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా మాదిగలకే కాకుండా తెలంగాణ ఉన్న ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, 2023 నుంచి ఇప్పటి వరకు ప్రజలకు చేరవలసినటువంటి అనేక సంక్షేమ పథకాలు చేరడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పెద్ద ఎత్తున అన్ని సంక్షేమాలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని బడుగు బలైన వర్గాలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానానికి సంబంధించినటువంటి మాదిగల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సన్మాన సభ పెద్ద ఎత్తున అంటే సంక్షేమ పథకాలే కావచ్చు సంబంధించినటువంటి అనేక విషయాలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషంగా వ్యక్తం చేస్తూ వారికి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా వివరించినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే శిల్పకళా వేదికలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఏపీ శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును మండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కేంద్ర నిధులు పక్కదారి పడుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించగా, ఆధారాలు లేకుండా విమర్శలు చేయవద్దని మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. కాగ్ రిపోర్టు కాపీని చైర్మన్ కు పంపిస్తామని బొత్స ప్రకటించడంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై పూర్తిగా గందరగోళం నెలకొంది. అయితే ఇప్పటికే కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖచ్చితంగా కేంద్రం నిధులు పక్కదారి పట్టిస్తున్నారనేసి కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ మండలి సభ్యులు గట్టిగా నిలదీయటం, బొత్స సత్యనారాయణ ఈ అంశానికి సంబంధించి
ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ఆధారాలతో కాగ్ కూడా నివేదికలో ఇచ్చిందని చెప్పినప్పటికీ కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాత్రం ఆధారాలు లేకుండా ప్రభుత్వం మీద బురద జల్లే పనిలో వైసీపీ ఉంది. కనీసం శాసనసభకు అసెంబ్లీకి కూడా కనీసం రాని వైసీపీ నేతలు ఇప్పుడు కాగ్ నివేదికలు అంటూ దొంగ పత్రాలు తీసుకొచ్చారనేసి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనడంతో బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా గట్టిగా ఖచ్చితంగా కాగ్ నివేదిక తమ వద్ద ఉంది, ఆ నివేదికను స్పీకర్కి కూడా అందిస్తున్నామనేసి స్పీకర్కి పంపించడం. దీంతో పాటు చూసుకుంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఆర్థిక శాఖలో చూసుకుంటే గతం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆర్థిక శాఖపై అనేకమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి తరచూ. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే జమా ఖర్చులు కావచ్చు, నిల్వలు కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా పూర్తిగా బడ్జెట్లో లెక్కలు మాత్రం పూర్తిగా అవకతవకలుగా ఉన్నట్టు కాగ్ అయితే నివేదిక ఇచ్చిందని స్పష్టంగా వైసీపీ నేతలు చెప్పేదానికి, అదేవిధంగా కూటమి నేతలు కూడా ఒక పక్క ఆర్థిక శాఖ మీద గుసగుసలాడే పరిస్థితి ఉంది. రెగ్యులర్గా చూసుకుంటే గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన బిల్లులకు కూడా 2024-25 బడ్జెట్లో నిధులను పక్కదారి పట్టించిన విధంగా ఉంది. కొంతమంది బడాబాబులకి నిధులు ఇచ్చినట్టు వేల కోట్ల రూపాయల బిల్లులను కూడా వైసీపీ ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా బిల్లులు ఆమోదం తెలిపినట్టు తెలిపింది. అంటే పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ వ్యవహరిస్తున్న తరుణంలో ఒక పక్క కాగ్ నివేదికలు ఉన్న లెక్కలు తారుమారు అవటం, మరో పక్క మండలిలో చూసుకుంటే వైసీపీ నేతలు చర్చ జోరుగా జరపటం, గందరగోళమైన పరిస్థితి కనబడుతుంది. బయట అసెంబ్లీ ప్రాంగణంలో చూసుకుంటే కూటమి నేతలు కూడా కూటమి నేతలకు కూటమికి సంబంధించిన వ్యక్తులకి కూడా కనీసం బిల్లులను పాస్ చేసే పరిస్థితి ఆర్థిక శాఖలో లేదు. ఖచ్చితంగా గత పాలకులకు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మాత్రం ఖచ్చితంగా ఆర్థిక శాఖ పెద్ద ఎత్తున పనిచేస్తుందనే విమర్శలు కూడా సెక్రటేరియట్ అసెంబ్లీ సమావేశంలోనే కూటమి నేతలు చర్చనీయాంశంగా చెప్పుకునే పరిస్థితిగా కనపడుతుంది. వీటన్నిటికీ చూసుకుంటే ఒక పక్క ఆ ఏపీ బడ్జెట్ను ప్రవేశపెట్టే క్రమంలో అనేక దఫాలుగా ఒకటికి రెండు పార్లు చెక్ చేసుకొని నివేదికని కాకు అందించాల్సిన పరిస్థితి. మొదటగా బడ్జెట్ అసెంబ్లీలో పాస్ అయినప్పుడు కూడా గవర్నర్కి పంపించి గవర్నర్ నుంచి ఇవాళ మండలిలో ప్రవేశపెట్టే ముందుగానే కాగ్ నివేదిక రావడంతో ఈరోజు బొత్స సత్యనారాయణ స్పష్టంగా ఆధారాలతో పేపర్ చూపిస్తూ కాగ్ నివేదికల ఆధారంగా కోట్ల రూపాయలు జమా లెక్కలు కావచ్చు, నిల్వ లెక్కలు కావచ్చు, మొత్తం తారుమారు చేసి లెక్కలు బడ్జెట్లో చూపించారు. ఇది ఏమి పద్ధతి? కేంద్ర నిధులను పక్కదారి పెట్టిస్తున్నారంటానికి ఇదే ఆధారం అంటూ చూపించడంతో గందరగోళమైన పరిస్థితి నెలకొంది. అయితే తరచూ కూడా ఆర్థిక శాఖ మీద కూడా తరచూ కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఒక పక్క టీడీపీ పార్టీ వారే కాకుండా జనసేన పార్టీ వారు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గత ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో కూడా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు నియోజకవర్గాల్లో కూడా చేసిన కూటమి పెద్దలకు కనీసం బిల్లులు వచ్చిన దాఖలాలు. అయితే 5 ఏళ్ల క్రితం గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసిన వైసీపీ పెద్దలకు అనవచ్చు, వైసీపీ కాలంలో పనిచేసిన వారికి కావచ్చు, వేల కోట్ల రూపాయల నిధులను మాత్రం పాస్ చేసిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఆర్థిక శాఖలో గందరగోళమైన పరిస్థితి కూడా నెలకొందని స్పష్టంగా కనబడుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ శివరాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో 13 సంవత్సరాలలోపు పిల్లలకు, 16 సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించనున్నట్టు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసెంబ్లీలో ప్రకటించారు. విద్యార్థుల చదువు, మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు కూడా విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తున్నారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిగా ఈ 2 రాష్ట్రాలు కూడా అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం పూర్తిగా కూడా సంచలనంగా చెప్పవచ్చు. అయితే ఏదైతే సోషల్ మీడియాలో ఏ ప్రభావం అయితే మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు లోక్సభలో ఏర్పాటు చేసిన దాంట్లో మాట్లాడే ప్రకారం చూసినట్లయితే 13 సంవత్సరాల లోపు ఉన్న వారిని ఎవరైతే ఉన్నారో 13 సంవత్సరాల లోపల ఉన్న వారి పిల్లలకైతే మాత్రం సోషల్ మీడియా ప్రభావం పూర్తిగా కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. అలాగే కర్ణాటక సంబంధించిన సీఎం కూడా 16 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఇక
ఏదైతే సోషల్ మీడియా ఉందో దాన్ని పూర్తిగా బ్యాన్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానం చూసినట్లయితే పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే ఉందో ప్రస్తుతం ప్రస్తాపన కూడా చూసినట్లయితే ఐటీ మినిస్టర్ ఎవరైతే లోకేష్ గారు చెప్పిన ప్రకారం కూడా అతని నిర్ణయానికి ఏదైతే అతను ప్రస్తావించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే లోకేష్ గారు చెప్పిన ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క సోషల్ మీడియా వల్ల పూర్తిగా కూడా పిల్లలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, చదువులపై అయితే మాత్రం ఏకాగ్రత లేదు, అదేవిధంగా చెడు అలవాట్లకు ఏదైతే పూర్తిగా కూడా దానికి బానిసలు అవుతున్నారని చెప్పేసి విధానంలో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబు 90 రోజుల్లో అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం దీనిపై నివేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది, పూర్తిగా అమల్లోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలో సూచనలు అదేవిధంగా సహకారం కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో కోణంలో చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మనం చూసుకున్న విధానం బట్టి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎవరైతే లోకేష్ గారు ఐటీ మినిస్టర్ లోకేష్ అయితే పూర్తిగా ట్వీట్ చేయడం కూడా జరిగింది. గత 2-3 రోజుల క్రితం కూడా ఎవరైతే తన కుమారుడు కూడా ఏదో పూర్తిగా ప్రతిరోజు కూడా బుక్స్ చదువుకుంటాడు, ప్రతిరోజు రోజు బుక్ చదువుతాడు, ఏది కూడా తల్లిదండ్రులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి కూడా లోకేష్ గారు కూడా పూర్తిగా 2 రోజుల 3 రోజుల క్రితం కూడా దీని మీద అయితే మాత్రం ట్వీట్ చేయడం జరిగింది. అయితే అదే విధంగా ఈ రోజు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఏదైతే అభ్యర్థన చేయడం జరిగింది, ఒక ముఖ్య మినిస్టర్ గా కాకుండా కుమారుడుగా అడుగుతున్నాను నాన్నగారు అని చెప్పేసి కూడా ఈ రోజు ఏదైతే లోకేష్ గారు పూర్తిగా పిల్లలు ఈ సోషల్ మీడియాకు బానిసలు అవ్వకుండా పూర్తిగా కూడా ఈ చదువు మీద ఏకాగ్రత ఉండాలి, అదేవిధంగా వారు చెడు అలవాట్లు లేకుండా అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్న అనేక రకాల ఏదైతే ఉన్నాయి యాప్ల ద్వారా కూడా పిల్లలు చనిపోతున్నారు, అనేక రకాల గేమ్స్ ద్వారా అనేక బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా పూర్తిగా కూడా చిన్న స్థాయి నుండి కూడా దీన్ని బానిసలు అవుతున్న కోణంలో పూర్తిగా పిల్లలను కూడా దూరంగా ఉంచి అదేవిధంగా తల్లిదండ్రులు పూర్తిగా ఏకాగ్రతగా తీసుకుని ఈ పిల్లల భవిష్యత్తుపై అయితే మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోణంలో అయితే మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ 13 సంవత్సరాల లోపు అని చెప్పడం జరిగింది. అయితే 16 సంవత్సరాల లోపు కూడా తీసుకునే నిర్ణయం కూడా ఉంది, దాని మీద కూడా మేము ఏర్పాటు చేస్తాం, దాని మీద కూడా మేము పూర్తి విశ్లేషణ చేస్తామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే మరొక రకంగా ఏదైతే కర్ణాటక సీఎం గారు కూడా పూర్తిగా ఆయన ఏదైతే 16 సంవత్సరాల లోపల ఉన్న యొక్క పిల్లలై కూడా వారికి ఏదో సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంతగా కూడా ఏదైతే పూర్తిగా ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకి కూడా ఏదైతే ఈ యొక్క చిన్నారుల మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం పడుతుందని చెప్పొచ్చు. అనేక రకాల ఏదైతే జరుగుతున్నాయో దీనిపై వస్తున్న దుష్ప్రభావం వల్ల అయితే మాత్రం విద్యార్థులందరూ కూడా నిద్ర లేపుతనంతో ఉన్నారు, ఈ యొక్క మొబైల్కి అంకితమైపోయి అటు చదువుపై ఏకాగ్రత ఉండట్లేదు, లేనివేన్ని కూడా ఎటువంటి జరుగుతున్నాయి ఈ యొక్క సమాజంలో జరుగుతున్న మంచిని కంటే చెడు ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ చిన్నారులు ఎప్పుడు కూడా రావగానే స్కూల్ నుంచి రాగానే బుక్స్ కి పరిమితం అవ్వకుండా అటు ఆటల్లోనూ కాకుండా ఎప్పుడు కూడా మొబైల్ చేతిలో పట్టుకుని పూర్తి స్థాయిలో ఆ మొబైల్ ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో కూడా అటు తల్లిని కొట్టిన సందర్భాలు ఉన్నాయి, తండ్రులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో అయితే మనం తలపై కొట్టిన తల్లిదండ్రులు కూడా బాధించిన విషయం కూడా ఉన్నాయి. మొబైల్ ఇవ్వలేదు కొంతమంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఇటువంటి అన్ని కూడా ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏదైతే పూర్తిగా కూడా పిల్లలపై అయితే మాత్రం ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా అయితే మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పూర్తిగా అభినందించడం జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం వల్ల అనేక రకాలుగా ఉన్న యొక్క యాప్లు కానివ్వండి, బెట్టింగ్ యాప్ల ద్వారా అదేవిధంగా ఏదైతే ఉన్నాయో చెడు వ్యసనాలు ఏ విధంగా ఎలా ఎదగలుగుతున్న అనేక రకాలుగా వస్తున్న ఎన్ని యాప్లలో కూడా పూర్తిగా సోషల్ మీడియా ప్రభావం ఉండడం వల్ల పూర్తిగా ఏదైతే పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా చెప్పవచ్చు. అయితే పిల్లల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 13 సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా 90 రోజుల్లో ఏదో సోషల్ మీడియా బ్యాన్ చేసి అది విద్యార్థులందరినీ కూడా ప్రతిష్టంగా ప్రత్యేకంగా పిల్లలందరూ కూడా ఒక ఉత్తీర్ణంగా అయితే మాత్రం తీర్చిదిద్దాల అంశంతో అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అయితే మాత్రం హామీ ఇవ్వడం జరిగింది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బ్యాక్ టు 686 న్యూస్. ఇక ఏపీ లిక్కర్ కేసులో పలువురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A8గా ఉన్న చాణక్య చెవిరెడ్డిలకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే A36 ఎద్దల నవీన్, A35 బాలాజీలకు కూడా బెయిల్ మంజూరు చేసింది. నిర్దిష్ట షరతులతో బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు వెల్లడించింది. ఇక ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా హైకోర్టు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? వర్ష చూసుకుంటా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసు ఏదో ఉందో ఈ రోజు హైకోర్టులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్న పలువురు నిందితులను అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను అయితే మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులో కీలకంగా భావిస్తున్న నిందితులకు ఈ రోజు కోర్టు నుంచి భారీ ఓట లభించిందని చెప్పొచ్చు. అలాగే FIRలో ఏదైతే A8గా ఉన్న
చాణుక్య అలాగే చెవిరెడ్డిలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అలాగే వీరితో పాటు ఇదే కేసులో A35గా ఉన్నటువంటి బాలాజీ మరియు అలాగే A36గా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్లకు కూడా ధర్మాసనం అనేది బెయిల్ ఇచ్చింది. హైకోర్టు వీరికి సాధారణ బెయిల్ అయితే ఇవ్వలేదు, కానీ కొన్ని కండిషన్లు షరతులతో అయితే వారికి బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దర్యాప్తుదారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, అలాగే ఏసీపీ అధికారులు కానీ సిఐడి కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు వచ్చే విధంగా ఉండేటట్టుగా బెయిల్ అయితే ఇవ్వాలని ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం కానీ సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం కానీ చేయకూడదని గట్టిగా అయితే హెచ్చరికలు జారింది. అలాగే కోర్టు నుంచి అనుమతి లేకుండా రాష్ట్రం లేదా అలాగే దేశం దాటి వెళ్ళకూడదనే నిబంధనలు కూడా ఈ షరతుల్లో ఉన్నట్లుగా న్యాయస్థానాలు న్యాయవర్గాల నుంచి అయితే తెలుస్తూ ఉంది. ఇక బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా అయితే అటు ప్రాసిక్యూషన్ కానీ ఇది డిఫెన్స్ లాయర్ల మధ్య అయితే తీవ్ర వాదనలు జరిగాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇలాంటి కీలక దశలో బెయిల్ ఇస్తే విచారణకు అలాగే ఆటంకం కలుగుతుంది. దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఫైనల్ గా అయితే బెయిల్ వైపే మొగ్గు చూపించిందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాలు ఏదైతే లిక్కర్ కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టించిందో ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఒకేసారి పలువురు నిందితులకు బెయిల్ రావడం న్యాయపరంగానే కాకుండా అటు రాజకీయ పరంగా కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. హిమవర్ష. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రవీణ్. త్వరలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇప్పటికే 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. రేపు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇక ఇందులో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర రావుతో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ నియమించారని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే భారత ఎన్నికల కమిషన్ దానికి ఏదైతే వివిధ రాష్ట్రాల్లో అంటే 22 రాష్ట్రాలలో రివిజన్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ అనేది ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో ఒక ఓటర్సు అంటే గతంలో రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగినప్పుడు ఓటుకు చోరీ అని చెప్పేది అనేది ఒక నినాదం అయితే వెలువడిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ చేయడం, మిత్రపక్షాలన్నీ కూడా ఈ ఓటుకు చోరీ జరిగింది, డబల్ ఓట్లు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎక్సెస్ ఉన్న వాటికంటే ఎక్కువ ఓట్లతో వీళ్ళు గెలుపొందారనే ఒక నేపథ్యం ఉన్న సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడ్వాన్స్గా ముందే ఎలక్షన్లకు ముందే 22 రాష్ట్రాలలో రివిజన్ ఇంటెన్సివ్గా వాళ్ళు ఒక అధికారులంతా కూడా ఓటర్ను ఎక్సర్సైజ్ చేయడం అంటే ఆ రాష్ట్రాల్లో కాన్స్టిట్యున్సీలలో మొత్తాన్ని కూడా ఓటర్స్ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎన్ని ఫేక్ ఓటర్స్ ఉన్నాయి, ఎంత జెన్యున్ ఓటర్స్ అనే దాని మీద ఒక సర్వే రివ్యూ అయితే చేయబోతున్నారు. ఇందులో భాగంగానే దానిలో చూడగానే బీజేపీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో అప్రమత్తమై దానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక లీడర్ని నియమిస్తూ వాళ్ళ ఓటర్లను జాగ్రత్తగా చూసుకొని లేని చోట యాడ్ చేసుకోవడమా, ఉన్నటువంటి ఎక్సెస్ ఉంటే తీసివేయడమా, భారత ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసి అక్కడ ఉన్న ఓటర్స్ కంటే ఎక్కువ అదనంగా ఉంటే కనుక వాళ్ళు వెంటనే కమిషన్ కాల్ చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం అయితే మొత్తం అన్ని 22 రాష్ట్రాల్లో అప్రమత్తం అవుతుంది. అంటే ఇందులో భాగంగానే రేపు కేంద్ర ఎన్నికల సంఘమే కాకుండా పార్టీ నేతల ముందు బీజేపీ నేతల ముందు కూడా రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావును కూడా ఢిల్లీకి పిలిపించుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగానే నియమ నిబంధనలు ఏ మేరకు ఉండాలి, మనం ఒక్కొక్క లీడర్ను మనం కాన్స్టిట్యున్సీగా వేసినప్పుడు దానికి ఇన్ఛార్జ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా మనం అక్కడ ముందుకెళ్ళాలనేది ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయనున్నారు. అంటే అన్ని పార్టీలు కూడా అప్రమత్తమయ్యే అవకాశాల కంటే ముందే బీజేపీ అప్రమత్తం అవుతున్నది, నాయకులను సమాలోచన చేస్తున్నది. మొత్తం మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈసారి ఎలక్షన్లలో ఎలాగైనా మనం ఆ స్థానాల్లో కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వాళ్ళైతే ఉన్నారు. అంటే దాదాపుగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఓట్లన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటాయి ఓట్లు. ఎందుకనంటే గ్రామాలలో ఓట్లున్నాయి, దాదాపుగా సిటీలో ఉన్న నాయకులందరూ కూడా ఓట్లున్నాయి, దాదాపుగా కొన్ని ఓటర్స్ అయితే ఎక్సెస్సే ఉంటాయి. కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ ఒకసారి ఓటు వినియోగించే అవకాశం అయితే ఉంటుంది, డబుల్ ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. కానీ అలాంటివన్నీ తొలగించే ప్రక్రియ అయితే మరి చేపడతారా ఏంటిది అనేది కూడా దాని నియమ నిబంధనలు అయితే మొత్తం మీదకు ఏర్పాటు చేసుకొని దాని మీద ముందుకెళ్లే విధంగానైతే ఎన్నికల కమిషన్ అయితే అడ్వాన్స్గా ఆక్షేపణలు రాకుండా ఎలక్షన్ పీరియడ్లోనే ఆక్షేపణలు రాకుండా ముందుకెళ్లే దిశగా ప్రయత్నం చేసి ఒక జీవో అయితే విడుదల చేసింది. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్పై అమెరికా దాడులను పెంచుతూ శక్తివంతమైన యుద్ధ విమానాలకు రంగంలోకి దింపింది. అమెరికా నేవీకి చెందిన F-18S యుద్ధ విమానం యుద్ధంలో పాల్గొంటూ ఇరాన్ లక్ష్యాలపై కూడా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులతో ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలు కూడా మరింత పెరిగినట్లయితే సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియా దేశాల్లో ఇంకా ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఏదైతే యుద్ధం ఇప్పటికీ 7 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇంకా యుద్ధం భీకరంగానే కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఈ యుద్ధానికి సంబంధించి ఇదో పెద్ద మానవత అత్యవసర పరిస్థితి ప్రకటించిందని చెప్పి కూడా తెలియజేశారు. ఎందుకంటే అందరూ సంయమనం పాటించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశాలన్నీ కూడా సంయమనంగా ఉండాలి, యుద్ధాలు చేసుకోవద్దు అంటూ ఐక్యరాజ్య సమితి తను తెలిపినప్పటికీ కూడా ఇటు ఇరాన్ కూడా తగ్గడం లేదు, అటు మిగతా దేశం ఏదైతే ఇజ్రాయెల్ ఉందో అది కూడా తగ్గడం లేదు. చివరకు అణ్వాయుధాలు ఉపయోగిస్తామనే స్టేజ్కి వాళ్ళు మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే అక్కడ పోరు భీకరంగా కొనసాగుతుంది. ఇదంతా కూడా ఇటు అంటే ఏదైతే ఇరాన్ ఒకటే చెప్తోంది, మా పాలన వ్యవహారాల్లో ఎవరు తలదూర్చినా ఖచ్చితంగా ఇవే పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తుంది. మా పాలన వ్యవహారాల్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఒకటే చెప్తుంది, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేంత వరకు కూడా ఇరాన్ పై యుద్ధం చేస్తూనే ఉంటామని చెప్పి ఇటు ఇజ్రాయెల్ కూడా తను హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇక ఇజ్రాయెల్ పద్ధతి మార్చుకోకపోతే, ఇప్పుడు ఇరాన్ ఒకటే చెప్తుంది, ఇజ్రాయెల్ కనుక పద్ధతి మార్చుకోకపోతే ఇజ్రాయెల్ సంబంధించిన డియోనా ప్లాంట్ ఏదైతే అణ్వాయుధ కేంద్రం ఉందో దానిపైన దాడికి కూడా తెగబడతామని ఇరాన్ హెచ్చరిస్తుంది పరిస్థితిని. ఇటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని అణ్వాయుధ కేంద్రాలపైన దాడులు పాల్పడతామని చెప్పి ఇటు ఇజ్రాయెల్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రపంచం మొత్తం కూడా భయపడుతూ అటువైపు ఆ దేశాల వైపు చూస్తున్న పరిస్థితి. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా ఏంటి అనే పరిస్థితి అయితే బిక్కుబిక్కుమంటూ అందరూ కూడా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా అమెరికా కనుసన్నల్లో జరుగుతోందనే దాన్ని ఇరాన్ అయితే కొట్టిపారేసింది. అయితే ఏదైతే ఈ అమెరికా కనుసన్నల్లో యుద్ధమేం జరగడం లేదు అని ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళిద్దరు అమెరికా ఇటు ఇరాన్ 2 దేశాలు కలిసే యుద్ధం చేస్తున్నాయనేది అందరికి తెలిసిన సత్యమైనప్పటికీ కూడా ఇక ఇప్పటికైనా ఈ ఇరాన్ పైన అనవసరంగా పెద్దరికం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఇరాన్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా యుద్ధం ఆపాలని చెప్పి కోరుకుంటున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ యుద్ధం అయితే భీకరంగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అవసరమైతే చమురు నిల్వలకు సంబంధించి వాటిపైన కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్న తరుణంలో ప్రపంచంతటి కూడా చమురు అక్కడి నుంచే వెళుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో చమురుకు సంబంధించి ఎలాంటి సంక్షోభం ఏర్పడుతుందా అని చెప్పి అన్ని దేశాలు కూడా భయపడుతున్న పరిస్థితుల్లో ఎలాంటి అవసరం లేదంటూ అమెరికా చేసిన ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో ఎక్కడ ఏ దేశం కూడా చమురుకు సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఇరాన్ కారణంగానే చమురు ధరలు పెరుగుతున్నాయి. వాటంతా కూడా మరికొద్ది రోజుల్లో సెట్ అవుతుందని చెప్పి అమెరికా చెప్తున్నప్పటికీ కూడా అయితే చమురు ధరలు మాత్రం పెరిగే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గత 7 రోజులుగా జరుగుతున్న ఈ భీకర పోరులో అటు ఆర్థిక నష్టం, ఇటు ప్రాణ నష్టం భారీగానే కొనసాగుతోందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రెండు దేశాలు కూర్చొని మాట్లాడితే తప్ప ఈ యుద్ధానికైతే తెరపడే అవకాశం అయితే క్లియర్ గా కనబడట్లేదు. ఇక ఇతర దేశాల్లో సంబంధించి అక్కడ పని చేస్తున్న వారు, వలస వెళ్ళిన వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఆ యుద్ధ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఫోన్ చేస్తూ అక్కడ ఇళ్లలోకి ఫోన్ చేసి మరి వాళ్ళు పరిస్థితులను తెలియజేస్తూ ఇక్కడ ఎవరైతే వలసకు పోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇక్కడ నుంచి ఎక్కువగా దుబాయ్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ సమాచారం తెలియక ఇక్కడైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి స్పందించాల్సిన అవసరం ఉంది, ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.